మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ 42% బీసీల రిజర్వేషన్లకి ఆమోదం తెలిపింది. ఇక మరి మీ పార్టీ అయితే ఇంతవరకు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో మీ పార్టీకి ఏం జరగబోతుంది? ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తే మీ అడ్రస్ గల్లంతేనా? దీంట్లో ఓట్ల అభివృద్ధి ఏంటంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ. ఈసీలకు 42% రిజర్వేషన్ అందరూ కూడా ఆహ్వానిస్తారు, అందరూ సపోర్ట్ ఇస్తున్నారు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైతే చెప్తున్నాడో అది ఎట్టి జరిగిన విషయం. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చి రాజ్యాంగ యొక్క మౌలిక సూత్రాన్ని కట్టుబడకుండా ఎట్టి రిజర్వేషన్లు ఎన్ని చెప్పినా కళ్ళపతి మాటలే, కేవలం గాలి మాటలు తప్పితే మభ్యపెట్టే విషయం తప్పితే నీకు అంతా కనిపిస్తలేదు మనకు. రాజ్యాంగంలో కూడా 9వ షెడ్యూల్లో ఈ విషయం చేసినా కూడా సుప్రీంకోర్టు కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా తీసుకోవాలనే విషయం చెప్పకుండా నేను ఇచ్చేస్తే నేను చట్టాన్ని చూసినా కేంద్రం తీసినా కేంద్రం చూసుకోవాలని కేంద్రం పైన ఆయన బట్టగాల్చి చేస్తా ఉంది. ఇటువంటి పనులు తప్పించి వాస్తవానికి చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఇది వాస్తవం సాధ్యమవుతుందా, న్యాయ నిపుణులు ఏం చెప్తాను, రాజ్యాంగం ఏం చెప్తుంది, 50% రిజర్వేషన్ జరుగుతుందా లేదా, గతంలో చెప్పిన తీర్పులు ఏం చెప్పినాయి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, అవన్నీ వదిలిపెట్టి నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని కథపల్లి మాటలు చెప్పి కేవలం ఈ యొక్క ప్రజల యొక్క దృష్టిని మరల్చే ప్రయత్నం, దాంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జరగబోతాయి వాటిలో లబ్ధి తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర యొక్క పరిపాలన పూర్తిగా విఫలమైపోయింది, తెలంగాణ ఆగమైపోయింది. రామ్మోహన్ గారు ఒక ప్రశ్న. 10 సంవత్సరాల పాటు తెలంగాణని పాలించిన మీరు ఈ రోజున మరి మీ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఈ రోజున బీసీ నినాదం ఎత్తుకుంటే 10 ఏళ్ల పాటు ఏం చేశారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సంస్థాగత ఎన్నికల కోసం చేసింది అంటున్నారు, మీరు దేనికోసం చేశారు? అసలు మీకు మాట్లాడే అర్హత ఉందంటారా? 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గారు బీసీలను పూర్తిగా ముందుకు తీసుకొచ్చారు. బీసీలు 10 సంవత్సరాల్లో ముందుకు అభివృద్ధి చెందినంత ఏ ఒక్క ప్రభుత్వం అభివృద్ధి చెందలేదు, ఇది వాస్తవం. ఇప్పుడు కేవలం రేవంత్ రెడ్డి తరఫు చేస్తున్నది మిత్రుడు బీజేపీ మిత్రుడు చెప్పాడు, మతపరమైన రిజర్వేషన్ 80% చెల్లాము. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఇది ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది. బీసీ నేతలు కానీ బీసీ సభ్యులు కానీ ఆలోచించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీ నాయకులు కానీ ఇది కేవలం మనకు చెంపపెట్టి గుడ్డలికి పెట్టాలి, ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు మనం పనిచేస్తే శివలాల్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. కాబట్టి మనకు జరగాల్సింది ఏంటంటే న్యాయపరంగా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు ఇబ్బంది లేకుండా సుప్రీంకోర్టు కొట్టివేయకుండా ఈ యొక్క అంశం ముందుకు రావాలి. శివలాల్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని క్వశ్చన్. మోహన్ గారు, రామ్మోహన్ గారు, శివలాల్ గారు ఏదో ప్రశ్న అడుగుతున్నారు. శివలాల్ గారు ప్రశ్న అయితే అడగండి, టైం అయింది కదా. అదే అయితే మా రామ్మోహన్ భాయ్కి బీఆర్ఎస్ రామ్మోహన్ భాయ్కి నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఏంటంటే 33% ఉంటే మీరు 23% ఎట్లా ఇచ్చిండ్రు బీసీలకు? బీసీల మీద మీరు ఈరోజు ప్రేమ చూపించి 10 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేసి బీసీలను మోసం చేసి ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ మీద నెపం వేస్తున్నారు. ఇది ఎంత మట్టు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 33% ఎప్పుడు కూడా కేసీఆర్ ఇప్పుడు చట్టానికి వ్యతిరేకంగా పడి పని చేసి తప్పితే చట్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు పనిచేయలేదు. దాని చట్ట పరిధిలో ఏం చెప్తుందో కోర్టు ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, బీసీలకు ఎట్లా చేసే న్యాయం జరుగుతుంది, న్యాయపరంగా రావాల్సిన ఉంటాను. రామ్మోహన్ భాయ్ కేసీఆర్ చేసిన పని అంతా కూడా మోసపూరితమైన పని చేయడం జరిగింది, మాయ మాటలు చెప్పడం జరిగింది. కోర్టు మొట్టకాయ కేసీఆర్ కనీసం కేసీఆర్ గారు తెలంగాణ ప్రజానికి చేయలేదు, తెలంగాణ మోసం చేయలేదు, తెలంగాణ భావోద్వేగం ఉంది కాబట్టి తెలంగాణ. నేను ఏమంటున్నంటే కేసీఆర్ విషయంకి వస్తే కేసీఆర్ మోసపూరితమైన మాటలు మాట్లాడి ప్రజలకు మభ్యపెట్టిండు. 10 సంవత్సరాలలో తెలంగాణని దోచుకొని దోచుకోవడం జరిగింది. ఈ రోజు 33% ఉన్నదాన్ని 23% అది చెప్పండి. 23% బీసీలకు ఎందుకు ఇచ్చిండ్రు అది చెప్పండి. తీసుకొచ్చిండ్రు
అవన్నీ చెప్పాలా? చేసిన ప్రజెంట్ అవి చెప్పాలి. కాంగ్రెస్ మీద నెపమేసి కాంగ్రెస్ పై తప్పు లేదు ఇందులో. ముందు బీఆర్ఎస్ కు బీజేపీకి ఏముంది ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ ముందు పోతే మాత్రం బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్ రైట్. ఒక్క నిమిషం కంటిన్యూ చేయండి. రామ్మోహన్ గారు మీరు కంటిన్యూ చేయండి. శివలాల్ గారు మీరు ఒకటే మాట్లాడండి. చెప్తానండి, రేవంత్ రెడ్డి సర్కారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల యొక్క దృష్టి మరల్చి అపడుకునే పరిస్థితి. రాష్ట్రంలో రైతులకు ఎరువులు దొరుకుతలేదు. సిఎస్సిఎస్ కేంద్రాల దగ్గర రైతు కేంద్రాల దగ్గర రైలు కట్టింది. గడిచిన 10 ఏళ్లలో ఒక్క రైతు రోడ్డు మీద కాలేదు ఎరువు కొరకు. ఈ రోజు రైతులు మాత్రం హరిరామతో రోడ్డు మీద తిరుగుతారు యూరియా సంచుల కొరకు. మరి ఏం చేస్తారు రేవంత్ రెడ్డి సర్కారు? ఎందుకంటే ఈ యొక్క సర్కారు రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రం అవడం లేదు. ఇక్కడ రైతులు ఎంతమంది ఉన్నారు, ఎంత ఎరువులు కావాలి, ఎన్ని టన్నుల యొక్క ఎరువు కావాల్సిన అవసరం ఉంది, ఏమి లెక్కలు లేవు. ఎంత భూమి సాగులో ఉంది, ఎంతమంది రైతులకు ఎన్ని అవసరము, ఏం లెక్కలు లేవు. మన దగ్గర గోదాములో నిల్వ ఎంత ఉంది అది కూడా తెలియదు. కేవలం ఢిల్లీ పెద్దల దగ్గర సూట్ కేసు పెట్టమంటే తన సీట్ ఎట్లా కాపాడుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఎటన పోని రామ్మోహన్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటండి? దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? రామ్మోహన్ గారు, డైవర్షన్ పాలిటిక్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు సార్? తెలంగాణ రైతాంగం కొరకు పనిచేయాలి. ఈ 42% బీజేపీ చెప్తున్నావు కదా, ఈ విషయం కూడా రేవంత్ రెడ్డి ఇందులో క్లారిటీ కదా ఆయనకి. ఎవరు రేవంత్ రెడ్డి 42% ఒకవేళ చట్టం కాకపోతే నేను పార్టీ పరంగా 42% సీట్లు ఇస్తా అంటాను. ఎందుకు ఆ 2 మాటలు ఎందుకు మాట్లాడుతుంటే దీనిపైన క్లారిటీ ఉంటే నేను 42% చట్టం చూస్తా, పార్లమెంట్ దగ్గర కొట్లాడుతా, రాజ్యాంగం మార్పిస్తా, ఇస్తా చెప్పాలి. అదేం లేకుండా అంబులాలు ఇచ్చిన తనుకు చావండి చందంగా ఇగో నేను చట్టం చేశాడు పంపిన. రామ్మోహన్ గారు, అది మీ దోస్తైన కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందంటున్నారు కాంగ్రెస్ వారు. మీ దోస్తైన కేంద్ర ప్రభుత్వం దగ్గర కేంద్ర ప్రభుత్వం మా దోస్తే కాదు. కేసీఆర్ అనేటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి కేసీఆర్ దగ్గర రావాల్సిందే. కేసీఆర్ రోడ్డు ఇది గమనించుకోవాలి మనం. రైట్.